నిన్న సంధ్యా సమయంలో ఛట్ పూజ యొక్క అందం చూశాం. ఆ వెలుగు, ఆ భక్తి, ఆ ఆనందం. ఈరోజు అది పునరావృతం అవుతుంది. ఈ ఉదయంలో, ఈ సూర్యోదయంతో భక్తి యొక్క నిజమైన రూపం మనం చూడబోతున్నాం. విజయవాడలో ఈ ఛట్ పూజకి మంచి ఆరంభం. ప్రతి ఇంట్లో, ప్రతి మనసులో ఒక భక్తి, ఒక ప్రేమ ఉంది. లెట్స్ సీ హౌ దిస్ మార్నింగ్ బ్రింగ్స్ faith to life. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో ఇప్పుడు మార్నింగ్కి టైం వచ్చేసరికి 3:40 అయిపోయింది అండ్ నేను రెడీ అయిపోయాను. యాజ్ నిన్నటి వీడియో మీరు ఒకవేళ చూసి ఉంటారో లేదో నాకు తెలియదు, బట్ స్టిల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ మీరు చూడలేదంటే నిన్నటి వీడియోలో నేను కవర్ చేశాను. ఛట్ పూజ బీహార్ అండ్ యూపీలో చాలా బాగా ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. లైక్ మనకి పెద్ద పెద్ద వినాయక చవితి ఎలా ఉంటుందో అలాంటి సెలబ్రేషన్స్ వీల్ చేస్తారు. ఇక్కడ ఈ టైంలో లేడీస్ ఫాస్టింగ్ చేస్తారు. అలాంటప్పుడు ఈ ఛట్ పూజ సెలబ్రేషన్స్ని కంటిన్యూ చేద్దాం. నిన్న నేను సాయంత్రం పూట చూపించాను, ఇప్పుడు మార్నింగ్. సో సూర్యోదయం టైంలో పూజ చేస్తారు సూర్యదేవతని. సో ఆ ఛట్ పూజ సెలబ్రేషన్స్ అక్కడ ఎలా పూజ చేస్తున్నారు, ఏంటి, ఇంకా ఏం చేస్తున్నారు, పూనమి ఘాట్లో ఇంకేమేమి జరుగుతున్నాయి, ఇవాళ బ్లాగ్ మొత్తంలో ఇదే కవర్ చేస్తాను కదా. సో ఇప్పుడు నేను రెడీ అయిపోయాను, బయలుదేరుతాం స్పీడ్గా, ఎందుకంటే 4 o'clock రీచ్ అవ్వాలి అండ్ మన దగ్గర టైం చాలా తక్కువ. ఇప్పుడు టైం వచ్చేసరికి మార్నింగ్కి 3:50 అయిపోయింది, 3:50. నేను లేట్ అయిపోతున్నాను. ఇంకొక 10 నిమిషాల్లో నేను ఎలాగైనా అక్కడ రీచ్ అవ్వాలి. సో రోడ్ కూడా చాలా ఖాళీగా ఉంది. సో ఎలాగో కారు కూడా స్పీడ్ వెళ్ళిపోతుంది. ఐ థింక్ నేను రీచ్ అయిపోవచ్చు అని అనుకుంటున్నా, బట్ లెట్స్ సీ. కానీ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అక్కడ వెళ్ళి చూడడానికి. నిన్నటి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ టుడే. అయితే మీరు నా వెనకాల చూడొచ్చు, ఇప్పుడు చాలా మంది రావడం స్టార్ట్ చేస్తున్నారు. కొంతమంది వచ్చారు, ఇంకా చాలా మంది రావడానికి ఇంకా టైం పడుతుంది. అండ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ చూస్తున్నాను బ్యూటిఫుల్ గా ఎంత చాలా బాగా వీళ్ళు ఛట్ పూజని, అంటే దేవుడు మాతాని వీళ్ళు ఏంటంటే అక్కడ ఫ్లవర్స్ వేసి అన్ని డెకరేషన్ చేస్తున్నారు. చాలా బాగా కనపడుతుంది. ఎదిగోండి ఇంకా జనాలు వెనకాల వస్తున్నారు. సో మీరు చూడొచ్చు, చాలా బాగా ఉంది ఇక్కడ. అండ్ మార్నింగ్ ఇప్పుడు టైం 4:15 అయింది టైం. అండ్ వాన పడట్లేదు. యాజ్ విజయవాడ వెదర్ రిపోర్ట్ ప్రకారంగా ఇప్పుడు వాన పడాలి. దేవుడు కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు. సో మీరు చూస్తున్నారు కదా, దేవుడు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ ఛట్ పూజ కూడా బాగా జరుగుతుంది. నేను ఇక్కడికి వస్తే ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది. మనుషులందరూ ఇక్కడ పూజ వాళ్ళు మనస్ఫూర్తితో చేస్తారు, చాలా మంచి డివోషన్తో. ఇవాళ కూడా ప్రతి చోట నేను చూస్తే ఆడవాళ్ళందరూ రెడీ అయ్యి అరేంజ్మెంట్స్, ఆ పూజ అరేంజ్మెంట్స్, ఆ ఐటమ్స్ ఉన్న పూజ ఐటమ్స్ ప్యూర్ ఫెయిత్ అంటే బిలీఫ్తో చేస్తున్నారు. ఏ ప్రకారంగా డెకరేషన్ చేస్తున్నారో వాళ్ళు చేసిన ఛట్ మాత సెటప్ ఇదొక ట్రెడిషనే కాదు, ఇదొక ఎమోషన్. ప్రతి ఆడోళ్ళు తన తన ప్లేస్లో బాస్కెట్స్లో ఫ్రూట్స్, దియాస్ ఉన్న అన్ని ఆఫరింగ్స్ పెట్టేసి కామ్గా మనస్ఫూర్తితో పూజ ప్రిపరేషన్ చేస్తున్నారు. సూర్యోదయం అవుతుంది అండ్
ఇప్పుడు అసలైన రిచువల్ స్టార్ట్ చేస్తున్నారు. 3 సార్లు ప్రదక్షిణాలు తీసుకుంటారు. బాస్కెట్లో ఉన్న ఆఫరింగ్స్ దేవుడికి చూపిస్తారు. సైలెంట్గా దండం పెట్టేసి కళ్ళు మూసుకొని అన్ని నమ్మకాలతో ప్రార్థన చేస్తారు. చూస్తే మనసుకి ఒక పీస్గా ఉంటుంది. ఇది జస్ట్ ఒక ఫెస్టివల్ కాదు, ఇది బిలీఫ్, ఇది డివోషన్, ఇది ఛట్ పూజ యొక్క నిజమైన సోల్. ఓకే, సో గైస్ మీరు నా వెనకాల చూడొచ్చు ఛట్ పూజ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు చూస్తున్నారా. లేడీస్ అందరు ఇక్కడ వచ్చేసి నీళ్ళ దగ్గర వచ్చేసి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఏమో అందరు కలిసి మెలిసి ఫ్యామిలీస్తో వచ్చేసి ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. యునైటీ చూస్తున్నారా ఎంత బాగుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే సూర్యోదయం చేస్తున్నారు. అంటే సూర్యదేవత ప్రస్తుతం కనిపించట్లేదు, బట్ ఏంటంటే లేడీస్ సూర్యదేవతకి అదే ఏమంటారు నీళ్ళు వేస్తున్నారు. వాట్స్ ఎవర్ మీకు అర్థమవుతుంది కదా. సో లేడీస్ అంతా వచ్చేస్తున్నారు. हमारे लिए सबसे बड़ा पर्व यही है छठ पूजा। ये जहाँ आप पता ही चल रहा होगा कैसे सेलिब्रेट करते हैं। यहाँ पे मतलब बहुत अच्छा से होता है। ये हमारा एक फेस्टिवल नहीं है, इमोशन है छठ मीन्स। इसीलिए ये बहुत मतलब अंदर से ही दिल खुश हो जाता है। ये सब गीत सुन के छठ पूजा सब नाम ही सुन के अंदर से एक इमोशन उठ खड़ा होता है। और ये छठ पूजा को बताने के लिए कोई लफ्ज़ नहीं है। जय श्री कृष्ण। ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉంది, ఒక లేడీతో అడుగుతాం క్వశ్చన్ ఏంటి. క్వశ్చన్ చాలా సింపుల్. ఆడోళ్ళని ఇక్కడ చూస్తుంటే తిలక్ ముక్కు నుంచి తలపైన దాకా వేసుకుంటారు. అలా ఎందుకు? దానికి కారణం ఏంటి? అదే క్వశ్చన్. छठ पूजा में औरतें सभी लोग जो है यहाँ से लेके यहाँ तक सिंदूर लगाते हैं, इसका कारण क्या है? वो हमारे छठ पूजा का परंपरा रिवाज है, पुराने सदियों से चला आ रहा है। अपने अपने पति के आयु के लिए लंबी सिंदूर लगाते हैं। तो मतलब जितना लंबा टीका हो, हाँ उतना ही लंबा उम्र होता है उनका। तो अभी ये छठ पूजा यहाँ पे मना के आपको कैसा लग रहा है? बहुत अच्छा लगा देख करके, सुन करके, करके। यहाँ पे छठ पूजा वैसे कितने दिन का होता है? ये 3 पूरा दिन का कार्यक्रम होता है, कैसे चलता 3 है? दिन का होता है। एक दिन तो नहा खा होता है, दूसरा दिन खरना होता है, तीसरा दिन 24 घंटा निर्जल उपवास करके हम लोग छठ व्रत करते हैं। तो छठ पूजा मेन आज है या कल था? आज ही है, आज कल main छठ। हम्म। अभी आप लोग क्या कर रहे हो एक्चुअली? आज तो हम लोग मतलब कि अर्घ दे करके आज खरना पारण करेंगे। 3 दिन से आप लोगों ने खाना नहीं खाया? नहीं बिल्कुल भी नहीं। नहीं पानी भी नहीं भी नहीं। नहीं। तो सिर्फ आप लोग सांस में जी रहे हैं हाँ और कुछ भी नहीं। हाँ यदि कि यहाँ पे ये समझ में आता है कि औरतें लोग या कोई भी हो, जब ये छठ पूजा आता है तो इस टाइम में कितने भी बीमारियां हैं ये सब नहीं देखा जाता है, लेकिन इसका महत्व ये ज्यादा होता है कि अपने पति के लंबी उम्र के लिए अपना घर परिवार अच्छा रहे, ये सब देखने के लिए औरतें जो है वो छठ छठी पूजा माँ का कृपा होता है, इसके लिए हम लोग अपना लंबी उम्र के लिए करते हैं। సో యాజ్ మీరు చూడొచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎమోషన్ అంట. ఛట్ పూజ అనేది నార్మల్ ఫెస్టివల్ ఒక్కటే కాదు, మీరు వింటున్నారు కదా ఎమోషన్. లైక్ హౌ మనకి వినాయక చవితి అన్నీ ఎలా ఉంటాయో అలాగే సేమ్ ఇక్కడ కూడా వీళ్ళకి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్. ఏంటంటే చాలా ప్రేమగా మనసుతో ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయ్యి పూజ చేయడం చాలా మంచిది. మీరు నమ్మరు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు పూజ అయిన తర్వాత నాకు ప్రసాదం ఇస్తున్నారు. అంటే ఒకళ్ళొక్కళ్ళని కాదు, ఫ్యామిలీస్, ఎన్నో ఫ్యామిలీస్ నాకు ఎన్ని ప్రసాదాలు ఇచ్చారు. చేతులంతా కవర్ నిండిపోయింది. అలాంటప్పుడు చూస్తుంటే వీళ్ళందరూ నాకు ఒక ఫ్యామిలీలా అనిపించారు. వీళ్ళందరూ నాకు అనిపించారా లేదంటే అందరూ ఒక ఫ్యామిలీ లాంటి వాళ్ళు? అంటే ఏదైనా మాట ఒకటే కదా, అందరం ఫ్యామిలీ లాంటి వాళ్ళమే.
छठी मैया की बोलो बोलो कार्तिक महाराज की बोलो बोलो दुर्गा मैया की बोलो बोलो काली मैया की। ఓకే, సో ఇప్పుడు బయలుదేరుతున్నాను ఇక్కడ నుంచి. విజయవాడ వాతావరణం కొంచెం మారుతుంది, వాన మొదలైపోయింది ఇప్పుడు. అండ్ మోర్ ఓవర్ చాలా మంది నాకు ఇప్పుడు దాకా ప్రసాదం ఇచ్చేసారు. जय छठी मैया, जय छठी मैया। माँ छठ मैया सब पे कृपा बनाए रखे और सब को सुख शांति और समृद्धि के साथ भला हो और सब। और अगला साल हम लोग का व्यवस्था ऐसा रहेगा और माँ का कृपा रहेगा और अच्छा होगा और धूमधाम से और अगर इस बार कोई गलती हो तो माँ लोग का मेहनत से पूजा बहुत अच्छा सफल हुआ और अगली बार भी इससे अच्छा व्यवस्था हम लोग करें, यही कामना करते हैं। श्रद्धालु लोग से कहते हैं और अधिक से अधिक संख्या में आके और इस और माँ हम लोग के जो भी गलती हो उस पे माँ छठियाँ क्षमा करे। సో ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి కార్లోకి పోతాను. వాన ఇంకా 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 కొంచెం కొంచెం పెరుగుతుంది, త్వరగా ఇంటికి వెళ్ళిపోతాను. సో ఈ నమ్మకం నిజంగానే చెప్పిన అంటే మనుషులు చాలా సంతోషంగా ప్రేమతో ఆడోళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కోసం ఇంత మంచిగా బొట్టు పెట్టి వాళ్ళ కోసం ఫాస్టింగ్ చేసి ఎన్ని చేస్తారో. టు బీ ఫ్రాంక్లీ స్పీకింగ్, దిస్ ఈజ్ వెరీ టఫ్ థింగ్ ఫాస్టింగ్ చేయడం. త్వరగా ఈ ఫాస్టింగ్ అనేది అందరి వల్ల కాదు, నా వల్ల అయితే అస్సలు కాదు. బట్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు రిచువల్స్ అంటే మన పూర్వలు చేసిన పూజ ఇవన్నీ మనం ఈ నమ్మకం, ఆ నమ్మకాన్ని ఎప్పుడు మనం సేఫ్ గార్డ్గా పెట్టాలి. అందుకనే ఆ నమ్మకాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు అందరు. అలాంటప్పుడు దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిలీఫ్స్.